ఏలూరు జిల్లా కైకలూరు మండవల్లి మండలం అల్లినగరం గ్రామంలోని అతి పురాతన స్వయంభూ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో 15వ వార్షిక మహోత్సవాలు ఘనంగా జరిగాయి. అనంతరం 4000 మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఆలయం విశిష్టతతో స్వామివారి అతి పురాతన స్వయంభూ శివలింగం సుమారు 10 తరాల నుండి బ్రహ్మ సూత్ర శివలింగం అలాగే ఉందని ప్రజలు తెలిపారు. 1986లో అప్పటి బ్రాహ్మణ వంశీయులు శ్రీ విన్నకోట పాపయ్య, అడవి రామకృష్ణ ఆధ్వర్యంలో స్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారన్నారు. అల్లి రామలింగం నాగవాసి కందుల వెంకయ్య నేతృత్వంలోని గ్రామస్తుల సహకారంతో నూతన ఆలయ నిర్మాణం పూర్తయిందని పేర్కొన్నారు. మాది ఎల్లరం గ్రామం అండి. అందరికీ నమస్కారం. నా పేరు జొన్న వీరబాబు. నేను ఆలయం కమిటీ ప్రెసిడెంట్ అండి. మా స్వామివారి పేరు శ్రీ గంగా పార్వతి సమేత ధిముఖ బ్రహ్మసూత్ర సహిత కాశీ విశ్వేశ్వర స్వామివారు అండి. ఆయన స్వయంభూ అండి. నా నుండి మా తాతలు వాళ్ళ తాతలు ఎవరిని అడిగినా కూడా సుమారు 10 తరాల నుండి స్వామివారి శివలింగం ఇక్కడే ఉందని చెప్పేవారండి. కాబట్టి పల్లెటూరు మాది, కాస్త చిన్న సన్నకారు రైతులం కాబట్టి మేము స్వామిని డెవలప్ చేయలేకపోయాము. ఈ మధ్యనే 2012 నుంచి గ్రామస్తుల సహకారంతో, ఊళ్ళో కుర్రోలు యూత్ సహకారంతో స్వామివారికి నిత్యం దీపదీప నైవేద్యాలు, ప్రతి సంవత్సరం కళ్యాణము, అలాగే ఆ శివరాత్రి మహాశివరాత్రి రోజు స్వామివారికి కళ్యాణం చేసి ఆ మరుసటి రోజు ఇలాగే చక్కగా ఒక 3000 మందికి 4000 మందికి మేము అన్నసంబరం చేస్తామండి. కార్తీక పౌర్ణమి కూడా మేము కార్తీక దీపోత్సవం కూడా చేస్తామండి. మా స్వామివారి స్వయంభూ అండి. బ్రహ్మసూత్రాలు అండి. స్వామివారికి 2 వైపులా బ్రహ్మసూత్రాలు ఉంటాయండి. స్వయంభూ స్వామివారు అండి మా స్వామివారు. అతి పురాతన శివలింగం అండి స్వామివారి పేరు శ్రీ గంగా పార్వతి సమేత ధిముఖ బ్రహ్మసూత్ర కాశీ విశ్వేశ్వర స్వామివారు అండి. ఓం మహాగణాధిపతి నమః. ఓం నమః శివాయ. హర హర పార్వతీపతి హర శంకర. భక్త మహాశయులారా, అల్లినగర గ్రామంలో ఏం చేస్తున్న స్వయంభూ ధిముఖ బ్రహ్మసూత్ర విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం 86లో కందుల వెంకయ్య గారు స్వామివారి గణాచార్య స్వామివారు ఒంటి మీదకి వచ్చి ఇక్కడ ఒక పాదము, కాశీలో ఒక పాదము ఉంది కనుక ఈ స్వామివారిని ఇక్కడి నుంచి కదబద్ద